నిశ్శబ్దం. అది బలహీనులను ఆయుధం కాదు, అది మహాశక్తి. శక్తివంతులు చేసే రహస్యం. ఒక వ్యక్తి ఎవరూ గమనించిన విధంగా నిశ్శబ్దంగా కూర్చొని తన మనసును జయించాడు. తర్వాత ప్రపంచాన్ని జయించాడు. ఇది ఒక సన్యాసి కథ కాదు, ఇది ఒక టెక్ సామ్రాజ్యాన్ని నిర్మించిన నాయకుడు కథ. ఒంటరితనం మరియు అంతర్మదనం. ఒక చిన్న గ్రామం. చిన్నప్పటి నుంచి అతడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. పిల్లలు ఆటలాడుతుంటే అతడు చెట్టు కింద కూర్చొని ఆలోచించేవాడు. ప్రపంచం అతన్ని వింతగా అని పిలిచింది, కానీ అతను తనలోని శబ్దాన్ని తగ్గించడం నేర్చుకున్నాడు. ప్రతి ఉదయం 4 గంటలకు లేవడం, 30 నిమిషాలు పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చోవడం, శ్వాసను గమనించడం. అతను గ్రహించిన మొదటి సత్యం, మనసును స్థిరంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. జీవితంలో పెద్ద పరీక్ష. కాలం గడిచింది. అతను ఒక చిన్న స్టార్టప్ ప్రారంభించాడు. మొదటి సంవత్సరం నష్టాలు, 2వ సంవత్సరం పెట్టుబడులు వెనక్కి, 3వ సంవత్సరం ఉద్యోగులు వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇతనితో ఏమీ సాధ్యం కాదు. కానీ అతను భయపడలేదు. ఆఫీసులో లైట్లు ఆఫ్ అయ్యాక అతను కుర్చీలో కూర్చుని 5 నిమిషాలు కళ్ళు మూసుకునేవాడు. అతని సూత్రం ఒక్కటే, ప్రతిసారి స్పందించక ముందు ఆగి ఆలోచించు. నిశ్శబ్దం ఇచ్చిన స్పష్టత. ఒకరోజు అతని మైండ్లో ఒక ఆలోచన వినిపించింది. ప్రజలకు సులభమైన టెక్నాలజీ కావాలి, క్లిష్టమైనది కాదు. అతను తన ప్రోడక్ట్ను పూర్తిగా మార్చేశాడు. సింపుల్ డిజైన్, స్పష్టమైన ఫీచర్లు, యూజర్ ఫస్ట్ ఆలోచన. కొద్ది నెలల్లోనే అతని కంపెనీ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ప్రపంచ నాయకుల రహస్యం. ప్రపంచంలోని కొన్ని మహానాయకులు కూడా ఇదే చేశారు. స్టీవ్ జాబ్స్ ప్రతిరోజు ధ్యానం చేసేవాడు. బిల్ గేట్స్ థింక్ వీక్లో ఒంటరిగా ఆలోచించేవాడు. ఎలన్ మస్క్ సమస్యలను లోతుగా విశ్లేషించడానికి నిశ్శబ్ద సమయాన్ని కేటాయిస్తాడు. వాళ్ళందరి కామన్ పాయింట్ ఏంటంటే శబ్దం కాదు, స్పష్టత. టెక్ సామ్రాజ్యం ఆవిర్భావం. 5 సంవత్సరాల తర్వాత అతని కంపెనీ విలువ కోట్లలో కాదు, వేల కోట్లలో. ఇంటర్వ్యూలో అతన్ని అడిగారు, మీ విజయం వెనక రహస్యం ఏమిటి? అతను నవ్వుతూ చెప్పాడు, నేను ప్రతిరోజు 20 నిమిషాలు ఏమీ చేయను. అందరూ నవ్వారు, కానీ అదే అతని విజయ రహస్యం. ఎందుకంటే ఆ 20 నిమిషాల్లో అతను తన భయాన్ని గమనించాడు, తన కోపాన్ని నియంత్రించాడు, తన నిర్ణయాలను శాంతంగా తీసుకున్నాడు. మన జీవితానికి పాఠం. మన జీవితంలో కూడా శబ్దం చాలా ఎక్కువ. ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, అవసరం లేని చర్చలు. మనం ఎప్పుడూ పరిగెడుతుంటుంది. కానీ ఒక్కసారి ఆగి చూడండి. రోజుకు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. శ్వాసను గమనించండి. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ నిర్ణయాలు బలంగా మారుతాయి. మీ జీవితం మారుతుంది. గుర్తుంచుకోండి, శబ్దం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, నిశ్శబ్దం ప్రపంచాన్ని మారుస్తుంది. మీరు కూడా ఒకరోజు మీ జీవితంలో టెక్ సామ్రాజ్యం కాకపోయినా మీ స్వప్నాల సామ్రాజ్యం నిర్మించగలరు. అది మొదలవుతుంది ఒక చిన్న నిశ్శబ్ద క్షణంలో. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. రోజుకు 10 నిమిషాలు ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. అది మీ జీవితాన్ని మార్చే అత్యంత చిన్న శక్తి, కానీ
శక్తివంతమైన అలవాటు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.